సార్ ఇటు హైడ్రా పైన ఈసారి మళ్ళీ హైకోర్టు ఒకసారి కాస్త సీరియస్ అయిపోయింది సార్. అంటే మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా మీరు అలా ఎలా కూల్చేస్తారు మీ ఇష్టానుసారంగా అని చెప్పి సీరియస్ అయింది. దీనిపైన ఇప్పుడు కంప్లీట్‌గా ఒక వివరణ మాకు ఇవ్వాలి అని చెప్పేసి కోరింది. మరి ఏంటి ఇప్పుడు హైడ్రా పైన ఏమైనా తాత్కాలికంగా దీన్ని ఆపేసే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అని అంటున్నారు. మరి హైకోర్టు సీరియస్ అయింది కదా సార్, దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అంటే హైకోర్టు సీరియస్ ఏముంది, ఏదో కేసుల్లో మీరు వాళ్ళు మీ సమాధానం ఇచ్చిన నోటీసులు ఇవ్వకుండా ఎందుకు చేసినారు అనేది. రేపొద్దున నోటీసులు ఇస్తారు, చేస్తుంటారు. దానికి చట్టము అని అన్నారు. చట్టం అంటే ఆర్డినెన్స్ పాస్ చేసినారు. ఆర్డినెన్స్ పాస్ చేసినా కానీ అది చట్టం కిందకే వస్తుంది. రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు ఆర్డినెన్స్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని యాక్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని ఇప్పుడు చేస్తుండే కార్యక్రమం ఏమిటనేది కోర్టు కూడా చూడాల. ఎందుకు అని అంటే ఈ ఆంధ్ర వరకు రాయలసీమ వరకు పరిస్థితులు వేరు. ఆంధ్ర రాయలసీమలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్నారు. మద్రాసు స్టేట్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న కాలంలో సర్వే చేసినారు. ఈ సర్వే నెంబర్లు నిర్ణయించినారు. ఈ సర్వే నెంబరు ఇక్కడికని విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది. విలేజ్ మ్యాప్లోనే ఆ సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత, ఎక్స్టెంట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. తర్వాత రికార్డ్ అయితే ఉంటుంది. ఇది ఎవరికి చెందింది, ఎవరి నుంచి ఎవరికి సంక్రమించింది అనేది ప్రాపర్గా రెవెన్యూ రికార్డులు ఉంటాయి. అవి బ్రిటిష్ టైంలో డెవలప్ చేసిన సిస్టమ్. ఆ కాలంలో గ్రామంలో రెడ్డి కర్ణం వ్యవస్థ ఉండేది. రెడ్డి పన్ను వసూలు చేసేవాడు, కర్ణం రికార్డు మెయింటైన్ చేసేవారు. అది రామారావు వచ్చిన తర్వాత రెడ్డి కర్ణం వ్యవస్థను తీసేసి ఇంకొక వ్యవస్థను తీసుకొచ్చారు ఆయన. ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ వచ్చేసరికి ఇది నిజాం రూల్లో ఉన్నాయి. ప్రాపర్గా సర్వేలు చేయలే. అప్పుడు అక్కడ చేసినట్టు ఇక్కడ చేయలేదు. అందువల్ల రెవెన్యూ రికార్డు సక్రమంగా ఉండవు. కాబట్టి భూఆక్రమణ అయితేనేమి, ఒకరి భూమి ఒకరు క్లెయిమ్ చేయడం అయితేనేమి, ఇటువంటి డిస్ప్యూట్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇక్కడ వచ్చిన సమస్య, ప్రధానమైన సమస్య ఏమిట్రానంటే హైదరాబాదు చుట్టుపట్ల గొలుసుకట్టు చెరువులని ఉన్నాయి. ఒక చెరువు నుంచి నీరు మరో బారి ఇంకొక చెరువు పోతుంది. ఆ చెరువు నిండినాక మరో బారి ఇంకొక చెరువు పోతా, ఇట్లా చెరువుకు నీళ్ళు పోతాయి. ఈ పోయేది ఏమవుతున్నాయంటే ఈ ఆక్రమణలు చేసినప్పుడు నీటి ప్రవాహానికి అడ్డం వస్తున్నాయి. అడ్డం వచ్చి ఈ కాలనీలోకి నీళ్ళు పోవడము, ముంపు జరగడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాటిని నాళాలు ఆక్రమించిన వాటిని తొలగించాలనేది ప్రభుత్వం ఈ హైడ్రాను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టింది. ఇదే పొద్దున్న అసెంబ్లీ వచ్చినాక చట్టం పెడతారు, చట్టం చేస్తారులేండి, పెద్ద సమస్య కాదు. ఫస్ట్ అసెంబ్లీలోనే పెట్టి చట్టం చేయొచ్చు. సరే, 1, 2 ఏమన్నా గ్లేరింగ్గా ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు. దాని మొత్తం వ్యవస్థనే తీసేస్తారని నేను అనుకోవటంలే. సార్ అంటే సామాన్యుల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి దీని పట్ల వ్యతిరేకత అయితే వస్తుంది సార్. మొన్న ఇల్లు కూల్చేస్తుంటే వాళ్ళు కిరోసిన్ పోసుకొని మేము తగలబెట్టేసుకుంటామని చెప్పేసి బెదిరించారు. ఇంకొన్ని జాగాల ఏడ్చేస్తూ మీడియా ముందు మాట్లాడేస్తున్నారు. అసలు మేము ఇప్పుడు ఎక్కడెళ్ళి బతకాలి, ఎక్కడెళ్ళి ఇంత సడన్గా కూల్చేస్తారు, ఇంకెక్కడ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా రేపటి రోజు ప్రాబ్లం అయితే అవుతుంది సార్. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు అసలు? ఇది పిక్ అండ్ సిచ్యువేషన్. నాళాలు ఆక్రమించుతారు. నాళాలు ఆక్రమించినాక నాళాలు పొంగక అవి వచ్చి నష్టం జరిగేది అక్కడున్న ప్రజలకే జరుగుతుంది. తీసేస్తేనేమో తీసేసినారు అని అంటారు. దానికి పేద సాదా అనేది కాదు. ప్రభుత్వ భూములు ఎవడు ఆక్రమించినా, పేదోడు ఆక్రమించినా తప్పే, సాహుకారు ఆక్రమించినా తప్పే, ఎవరు ఆక్రమించినా తప్పే. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. అందులోనూ ఎస్పెషలీ నీటి పారేదానికి సౌకర్యం చెయ్యాలి కదా. తప్పేముంది అందులో? కొందరు పోయి నాళాలను కూడా ఆక్రమించుండొచ్చు. ఈ ప్రభుత్వం కాబట్టి ఎవరు అడగడం లేదు అని ఆక్రమించేటప్పుడు పొమ్మంటే బాధే ఉంటుంది. మరి ఆక్రమించి పొమ్మన్నాక బాధ ఉంటుంది అని అంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇది మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే దీనిపైన హైడ్రా పైన స్పందించి, అంటే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా కానివ్వండి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి చర్చించి వివరణ కోరి కొంత టైం, ఒక 6 months, ఒక 1 year టైం ఇచ్చి వాళ్ళతో ఖాళీ చేయించి వాళ్ళకు ఒక
దీని బదులు ఇంకెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అటువంటి ప్లానింగ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చారు సార్. మరి ఆయన అక్కడ మంత్రి అక్కడ చెప్పచ్చులే, కానీ ఇక్కడ అభిప్రాయాలు వెళ్ళబుచ్చితే దానికి విలువ ఉంటుంది ఉండదు. ఇవన్నీ చెప్తున్నాను కదా, ప్రజల మంచి కోసం చేసే కార్యక్రమాలు. దాంట్లో మంచి చెడు తీసుకోవాలి, కానీ ఈ మంచి జరిగేటప్పుడు కొందరికి ఇబ్బంది కలగచ్చు. ఆ ఇబ్బందిని ఏదో విధంగా వేరే విధంగా ప్రభుత్వం సర్దుబాటు చేయొచ్చులేండి. హక్కు అయితే కాదు కదా అంట. సొంత భూమి కాదు, హక్కు కాదు, ప్రభుత్వ భూమిని నాలాలను ఆక్రమించడము అని అంటే తప్పే కదా. దాని మీద కామెంట్ చేసేటంటే ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి, ఆ శాసనసభకు ప్రతినిధి, ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాలంటే మాట్లాడచ్చు, కానీ పక్క రాష్ట్రం మాట్లాడడం అంత సవ్యంగా కనపడదు. సార్ దీని వెనుక రేవంత్ గారి ప్లాన్ ఉంది. హైదరాబాద్లో అసలు సిటీలో ఆయనకు ఒక్క సీటు కూడా రాలేదు, కేవలం వాళ్ళ మెప్పు కోసమే హైడ్రా ఇదంతా డ్రామాలు ఆడుతున్నాయని మొన్న కేటీఆర్ గారు కూడా అన్నారు సార్. మరి ఆ వర్షన్ ఏమన్నా ఉందంటారా? కాదు, రాజకీయం నేనైతే చూడడం లేదు. చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక మారు హైదరాబాద్కు ఈ నాలాలకు నీళ్ళు, తాగే నీళ్ళకి సౌలభ్యం జరుగుతుంది. రెండోది వర్షాలు వచ్చినప్పుడు పారేదానికి మునక లేకుండా చేస్తుంది. చేసేది మంచి కార్యక్రమమే. కొందరికి ఇబ్బంది ఉంటుంది, ఈ నాలాలు ఆక్రమించిన వారికి ఇబ్బంది ఉంటుంది. అది పేదోళ్ళు